హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 2000 సంవత్సరం నుండి 2024 వరకు హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఇయర్ ఒక హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అనేది మన ఇండస్ట్రీకి ఉంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన నువ్వే కావాలి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఆ మూవీ ఆ ఇయర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ చిన్న మూవీగా రిలీజ్ అయ్యి పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 1.2 కోట్లు ఉండగా 8 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఇయర్లోనే అతిపెద్ద హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఇక తర్వాత 2001 సంవత్సరం గాను ఖుషీ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఆ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ రికార్డుని బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టించి పవన్ కళ్యాణ్ గారిని నెంబర్ 1 స్థానం వైపు తీసుకెళ్ళింది ఈ మూవీ 5 కోట్ల బడ్జెట్తో తీస్తే 36.9 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2002 సంవత్సరం గాను చిరంజీవి గారి ఈ ఇందిరా మూవీ సినిమా రిలీజ్ అయ్యి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని చాలా రికార్డులను లేపేసి సరికొత్త రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 10 కోట్లతో తీస్తే 55 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ టాక్తో ఇండస్ట్రీ హిట్ అయింది ఈ మూవీ. ఆ ఇయర్ రిలీజ్ అయిన అన్ని మూవీస్ని బ్రేక్ చేసి సరికొత్త హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2003 సంవత్సరంలో మళ్ళీ చిరంజీవి గారి ఠాగూర్ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. ఆ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ రికార్డుని బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించి ఈ మూవీ బడ్జెట్ అనేది 15 కోట్లతో నిర్మిస్తే 50 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ఇయర్ 2004 శంకర్దాదా ఎంబీబీఎస్తో మళ్ళీ చిరంజీవి గారు మళ్ళొక రికార్డుని సృష్టించి పెట్టారు. ఈ మూవీ అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది ఈ మూవీ 15 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 50.8 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి సూపర్ హిట్ అయింది ఈ మూవీ. ఆ తర్వాత 2005 సంవత్సరంలో మళ్ళీ చిరంజీవి గారి అందరివాడు సినిమా రిలీజ్ అయ్యి టాక్తో సంబంధం లేకుండా ఆ ఇయర్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ 15 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 45 కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది. ఆ తర్వాత 2006 సంవత్సరంలో పోకిర్ అనే ఒక మూవీ వచ్చి తెలుగు సినిమాని మరో మట్టు పైకెక్కించింది. ఈ మూవీ మహేష్ బాబు గారి కెరీర్లో అతిపెద్ద మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఈ మూవీ. ఆ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ని క్రాస్ చేసి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీకి అప్పట్లో 12 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 70 కోట్ల గ్రాస్ అనేది వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. 2006లోని ఈ అచీవ్మెంట్ని అందుకున్నాడు మహేష్ బాబు గారు. ఆ తర్వాత 2007 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన యమదొంగ మూవీ రిలీజ్ అయ్యి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ఆ ఇయర్లో సరికొత్త రికార్డులు సృష్టించి ఆ ఇయర్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ మూవీ 16 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 29 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి సూపర్ హిట్ అనేది తన ఖాతాలో వేసుకుంది. అలాగే ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2008 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన జల్సా మూవీ కూడా సూపర్ హిట్ టాక్తో బ్లాక్ బస్టర్ అయ్యి మరో విజయాన్ని పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో వేసింది. దాదాపు ఖుషీ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమానే పవన్ కళ్యాణ్ గారికి హిట్ మూవీ. ఈ మూవీ 25 కోట్ల బడ్జెట్తో నిర్మించారు అప్పట్లో, అంటే మామూలు విషయం కాదు. 25 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 29 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ మూవీ. ఆ తర్వాత 2009లో రామ్ చరణ్ గారి మూవీ మగధీర అనే సినిమా వచ్చి ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 కోట్ల షేర్ అనేది ఇంతవరకు చూడలేదు. ఈ మూవీ ఫస్ట్ టైం ఆ రికార్డుని చెరిపేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించి సరికొత్త ఇండస్ట్రీ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ రికార్డుని బ్రేక్ చేస్తూ దాదాపు 35 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే ఈ మూవీ 150 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి ఇండస్ట్రీ హిట్ అయింది ఈ మూవీతో రామ్ చరణ్ గారు స్టార్ హీరోగా మారిపోయారు. దీని తర్వాత 2010 సంవత్సరంలో బాలకృష్ణ గారు హీరోగా బోయపాటి గారి దర్శకత్వంలో వచ్చిన మూవీ సింహ. ఈ మూవీ ఆ ఇయర్లో రిలీజ్ అయ్యి అప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని మూవీస్ రికార్డ్ని చెరిపేస్తూ ఆ ఇయర్లో
హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ 18 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 31.48 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. అలాగే బాలకృష్ణ గారికి చాలా రోజుల తర్వాత హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది ఈ మూవీ. ఆ తర్వాత 2011 సంవత్సరంలో మహేష్ బాబు గారు హీరోగా నటించిన దూకుడు సినిమా కూడా సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్ళి మహేష్ బాబు గారికి మంచి హిట్ని తన ఖాతాలో వేసింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు చెరిపేస్తూ ఆ ఇయర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీ 35 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 101 కోటి గ్రాస్ అనేది కలెక్ట్ చేసి సూపర్ హిట్ని తన ఖాతాలో వేసింది. ఆ తర్వాత 2012లో పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ని తన ఖాతాలో వేసింది. ఈ మూవీ కూడా అప్పటి వరకు ఉన్న రికార్డుని చెరిపేస్తూ సరికొత్త రికార్డుని సృష్టించి జస్ట్ 2 కోట్లతో మగధీర సినిమా 2 కోట్ల తేడాతో మగధీర రికార్డుని మిస్ చేసుకుంది ఈ మూవీ. లేకపోయింటే ఇది కూడా 2 కోట్లు కలెక్ట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ అయ్యేది. ఈ మూవీ 30 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 150 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. ఆ తర్వాత 2013లో పవన్ కళ్యాణ్ గారు హీరోగా మళ్ళీ అత్తారింటికి దారి మూవీ అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ చెరిపేస్తూ సరికొత్త ఇండస్ట్రీ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ ఆ ఇయర్లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ని బ్రేక్ చేస్తూ సరికొత్త ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ మూవీ 55 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 187 కోట్ల గ్రాస్ అనేది రాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మరో మైల్ స్టోన్గా నిలిచింది ఈ మూవీ.